హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను టీ ప్రియులందరి కోసం ఒక చక్కటి టీను తయారు చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని, టీ గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని 2 టీ స్పూన్ల టీ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. ఈ టీలో మనం స్పెషల్‌గా యాడ్ చేసే ఇంగ్రీడియెంట్స్ ఏందో చూద్దాం రండి. ఇక్కడ నేను 5, 6 తులసాకులను, 4, 5 పుదీనా ఆకులు, 2 యాలుక్కాయలను, 2 మిరియాల గింజలు, ఒక చిన్న ఇంచు అల్లం ముక్కను తీసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేయడం వలన టీకి మరింత రుచితో పాటు మంచి సువాసన, ఈ చలికాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గులను చక్కగా నియంత్రిస్తుంది ఈ టీ. ఈలోపు తులసి ఆకులను, పుదీనా ఆకులను ముందుగా యాడ్ చేసుకుని, ఇలా చిన్న రోట్లో అల్లం ముక్కను, 2 మిరియాలను, యాలుక్కాయలను చక్కగా మెత్తగా దంచుకోండి. ఇలా దంచుకున్న ఈ మిశ్రమాన్ని బాగా మరుగుతున్న టీలో వేసి టీని బాగా మరిగించుకోండి. టీ అసలైన రుచి బాగా మరిగించుకోవడంలోనే ఉంటుంది. మరుగుతున్న టీని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే పౌడరు అడుగంటే అవకాశం ఉంది. టీ బాగా మరుగుతూ ఉన్నప్పుడు 1.5 టీ స్పూన్ల పంచదారను యాడ్ చేసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే మనము నీళ్లు కొలుచుకొని పోసుకున్నామో అదే కప్పులోకి సగం కప్పు పాలు పోసుకొని టీని బాగా మరిగించుకోండి. మధ్య మధ్యలో టీని ఇలా బాగా కలుపుతూ ఉండండి. చుట్టూతూ అంటుకోకుండా, పౌడరు అడుగున అంటుకోకుండా టీ చక్కగా తయారవుతుంది. టీని బాగా మరగనివ్వండి. ఇలా 2, 3 సార్లు బాగా పొంగొచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఇలా కట్టాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఒక కప్పులోకి చక్కగా వడకట్టుకొని సర్వ్ చేసుకోండి. మంచి సువాసనతో చక్కటి రుచితో ఉండే ఈ టీని మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.